హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం లక్కీ డ్రాలో ఎవరికైతే ఓపెన్ చేసామో ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో మనం వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నాము. మనకి ఇక్కడ స్కూటీస్, స్టిచ్చింగ్ మిషన్స్ మనం ఏదైతే మనము ఇస్తామని అన్నామో సో అది మనము ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో చాలా గ్రాండ్గా అనేది వాళ్ళకి ఇస్తున్నాము. సో మన త్రిబుల్-ఆర్లో ఎవరైతే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారో వాళ్ళకి లక్కీ డ్రా కూపన్ కింద మనం ఈ ఆఫర్ అనేది ఇచ్చాము. సో లోపల కూడా మనకి ఏమవుతుందో అవన్నీ నేను డీటెయిల్గా చూపిస్తాము మేము. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. అలాగే మన త్రిబుల్-ఆర్ గ్రూప్ మోస్ట్ ఎఫిషియెంట్ ఎంప్లాయీస్ రాధిక గారు, నవంబర్ 12, 2023 నుంచి జనవరి 31, 2024 వరకు ఒక స్కీమ్ పెట్టారు. ఆఫర్ ఎవరైతే కస్టమర్ ఎంబ్రాయిడరీ మిషన్ రికార్డులో తీసుకుంటారో వాళ్ళకు కూపన్ ఫిల్ చేసి ఆ బాక్స్ లో వేయాలి. సో వీళ్ళలో లక్కీ డ్రా విన్నర్స్ కి 25 మెంబర్స్ ని కంపెనీ వాళ్ళు మీడియా సమక్షంలో మన ఫిబ్రవరి 14th అనౌన్స్ చేశారు. సో ఈ 25 విన్నర్స్ కి ఈ రోజు అందరి సమక్షంలో దీనబంధు సాహు గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అన్నమాట. దట్స్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యాక్చువల్గా నేను చాలా స్కీమ్స్ ఇలానే వెళ్ళి రెండింటిలోని సైన్ అంటే పేపర్ చిట్ వేసాను కానీ నాకు ఒకటి కూడా ఎవరు కాల్ చేయలేదు, అట్లీస్ట్ అనౌన్స్ చేయలేదు. బట్ రైట్ రియల్ రివార్డ్ నిజంగా పేరు తగ్గట్టుగానే ట్రస్ట్ వర్ది అండ్ ట్రూలీ రియలీ గ్రేట్ సార్. అది కూడా అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి అందరి ముందు ఇస్తున్నారు, ఏదో పేపర్ లో నోటిఫికేషన్ ఇచ్చేయకుండా. సో రియలీ ఇట్స్ లైక్ ఆ త్రిబుల్-ఆర్ ఎంత పెద్ద హిట్ అట్లానే మీ సంస్థ కూడా అన్నిటినీ బీట్ చేసేసి యూ షుడ్ గో ఇంటర్నేషనల్ సార్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఒక మంచి పాయింట్, ఇంతవరకు ఎంబ్రాయిడరీ హిస్టరీలో కస్టమర్స్ కోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్ అనౌన్స్ చేసి మాటలు పెట్టుకొని ఇవ్వడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఈవెంట్. ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ కార్, సెకండ్ ప్రైజ్ స్కూటీ, థర్డ్ ప్రైజ్ సీవింగ్ మిషన్స్. సో ఇంకా సేపట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేద్దాం. సో మిగిలిన ఈవెంట్ విషయాల్లో పెట్టిపోదాం. సో ఐ విష్ ఇది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటే మీ అందరూ తెలుసుకోవాలి సంస్థకి అధినేతగా ఎలా ఎదిగాడు, ఎంత మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడి ఈ రోజు ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు అన్నది మంచి ఏవి రూపంలో చూద్దాం. ప్లీజ్ ప్లే ఏవి. ఉండాల్సిన అవసరం లేదు, లక్ష్యం ఉంటే సరిపోతుంది. లక్ష్యం ఉన్నప్పుడు దానిని సాధించే మార్గం వేసుకునే తత్వం కూడా మన చుట్టూ ఉన్న విజేతల నుంచే మనకు బోధపడుతుంది. అలాంటి కార్య సాధకులకు ప్రతిరూపమే దీనబంధు సాహు. ఒడిశాలోని కిమ్యోఝర్ జిల్లా ఆనంద్పూర్ మండలంలోని ఒక మారుమూల గ్రామం పద్మాపూర్లో ఓ పేద రైతు కుటుంబంలో 5గురి సంతానంలో మధ్యముడిగా పుట్టిన ఆ యువకుడు వ్యాపార రంగంలో తనదైన ముద్రను వేస్తాడని కన్నవారు కూడా అనుకుని ఉండరు. తండ్రి పేరు సుఖదేవ్ సాహు, తల్లి పేరు సుశీలా సాహు. 2 అక్కలు, 2 సోదరుల మధ్య పెరిగిన ఆ యువకుడి మనసులో నాటుకున్న లక్ష్యం ప్రఖ్యాత వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ జీవితం నుంచి ప్రేరణ పొంది ఆ లక్ష్య సాధనకి మార్గం వేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అలాంటి అద్భుతమే జరిగింది దీనబంధు సాహు జీవితంలో. అంతంత మాత్రం చదువులు, ఆర్థిక కష్టాలతో డిగ్రీ కూడా పూర్తి చేయలేని నిస్సహాయత నుంచి తనదైన దృక్పథంతో బలమైన వ్యాపార లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనబంధు సాహు. అనుకున్నదే తడవుగా తల్లి ప్రోత్సాహంతో వడ్డీకి అప్పు చేసి మరీ ఇచ్చిన 500 రూపాయలతో ఒడిషా నుంచి 1999లో బెంగళూరుకు చేరుకున్నారు ఆయన. నిండైన ఆత్మవిశ్వాసంతో ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళితేనే అద్భుత సామ్రాజ్యాన్ని నిర్మించగలం అనే సంకల్పంతో దీనబంధు సాహు తనదైన శైలిలో అన్వేషణ ప్రారంభించారు. తొలిసారి ఓ ఎంబ్రాయిడరీ కంపెనీలో హెల్పర్ గా జీవన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కానీ హెల్పర్ అంటే హెల్పర్ అంతే, సొంత తెలివిని ఉపయోగించి ఏ పనులు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే చీదరింపులు, ఉద్యోగంలోంచి బూస్టింగులు తప్పవు.
ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం రగులుతూ ఉండే దీనబంధు సాహు మనసు ఎంబ్రాయిడరీ మిషన్లు తుడిచే పనితోనే సరిపెట్టుకోలేకపోయింది. ఫలితంగా 15 రోజుల్లోనే ఆ ఉద్యోగం ఊడిపోయింది. ఉద్యోగం పోయినా జీవితానికి కావలసిన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడంలో ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం తన కలలకు రంగులెత్తింది. దీంతో పలు ఎంబ్రాయిడరీ సంస్థల్లో తక్కువ జీతానికే పనికి కుదిరినా ఎక్కువ కాలం ఎక్కడా నిలువలేకపోయారు. పనిలో పనిగా అందులోని మెలకువల్ని, డిజైనింగ్ ని నేర్చుకుంటూ తన ఆలోచనలకి పదును పెట్టారు దీనబంధు సాహు. ఏదో సాధించాలి అనే తపన, జీవితంపై కొత్త ఆశలతో ఆ మహానగరంలోనూ అడుగడుగున సంఘర్షణ తప్పలేదు. 3 ఏళ్లలో తాను నేర్చుకున్న పనికి ఆధునిక హంగులు అద్దారు దీనబంధు సాహు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కంప్యూటర్ డిజైనింగ్ కి ఎంబ్రాయిడరీని మేళవించారు. ఆ రోజుల్లో ఆ పనిలో నైపుణ్యం సాధించాలనే కోరిక ఎందరికున్నా సరైన శిక్షణా సంస్థలు లేకపోవడంతో ఆ లోటు భర్తీ చేసే ప్రణాళికని తనే అమలు చేశారు. ఫలితంగా 2002లో కేవలం శిక్షణా కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఒక్కో ట్రైనీకి 10,000 రూపాయల చొప్పున 200 మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా 20 లక్షల రూపాయలను దీనబంధు సాహు తొలి ప్రయత్నంగా ఆర్జించారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆ సంపాదననే పెట్టుబడిగా పెట్టి తనపై పెంచుకున్న విశ్వాసాన్నే ఆలంబనగా ఈ ఎంబ్రాయిడరీ రంగంలో ఒక్కో మెట్టు ఎక్కాలని దీనబంధు సాహు నిర్ణయించుకున్నారు. ఈ ప్రయాణంలో నమ్మిన వారు చేసిన నయవంచనల్ని, సొంత వాళ్ళనుకున్న వాళ్లు చేసిన గాయాల్ని తట్టుకొని నిలబడి 2016లో సొంత ఎంబ్రాయిడరీ మిషన్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టే స్థాయికి ఎదిగారు దీనబంధు సాహు. హైటెక్ ఎంబ్రాయిడరీ మిషన్స్ పేరుతో తన సొంత బ్రాండ్ ని సూరత్ లో లాంచ్ చేశారు దీనబంధు సాహు. ఇది విశేష ఆదరణ పొందింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ రంగంలో వస్తున్న మార్పుల్ని అధ్యయనం చేస్తూ కొత్త తరం అవసరాలకు తగ్గట్టుగా తన వ్యాపార దృక్పథాన్ని మార్చడంలో దీనబంధు సాహు ఎప్పుడూ ముందుంటారు. అదే ఆయన్ను అచిరకాలంలోనే విజేతగా నిలబెట్టింది. ఈ స్ఫూర్తితోనే RRR పేరిట మరో కొత్త బ్రాండ్ ని సాహు ఆవిష్కరించారు. ఇదేదో సినిమా ఇన్స్పిరేషన్ తో పెట్టిన పేరు కాదు. రైట్, రియల్, రివార్డ్ అనే కాన్సెప్ట్ తో 2019లోనే RRR ని ప్రారంభించారు దీనబంధు సాహు. సరైన ఎంపిక, నిజమైన ప్రోడక్ట్, తగిన బహుమతి అన్న ప్రాథమిక సూత్రంతో తన కస్టమర్లకు విలువైన బహుమతుల్ని కూడా అందిస్తోంది RRR గ్రూప్. విశ్వసనీయతే విజయాలనందిస్తుందని RRR సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దీనబంధు సాహు బలంగా నమ్ముతారు. ఫలితంగా గత 5 ఏళ్లలో 3,200 RRR ఎంబ్రాయిడరీ మిషన్స్ ని విక్రయించడం ఒక రికార్డ్. 25 ఏళ్ల అనుభవంతో ఎంబ్రాయిడరీ రంగంలో సాధించిన అచంచల విజయాలతో RRR గ్రూప్ పలు అనుబంధ విభాగాల్లోకి తన వ్యాపారాన్ని విస్తరించింది. RRR కుట్టు మిషన్లు, RRR విస్కోస్, సెమీ విస్కోస్, ఎంబ్రాయిడరీ దారాలు, ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లకు సంబంధించిన పరికరాలు, విడిభాగాలు, ఫ్యాషన్ స్టూడియో వంటి వాటిని అందుబాటులోకి తెచ్చింది ఈ సంస్థ. ఇంకా ట్రైనింగ్ సెంటర్లు, దారాలు, వస్త్రాల సూపర్ బజార్ వంటి వాటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల నిర్మాణ రంగంలోకి RRR గ్రూప్ ప్రవేశించడం దీనబంధు సాహు వ్యాపార దక్షతకి తార్కాణంగా మారింది. ఒడిషా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన దీనబంధు సాహు దేశవ్యాప్తంగా 21 శాఖల్ని నిర్వహిస్తున్నారు. 120 మందికి పైగా సిబ్బంది, డీలర్ల సమష్టి కృషితో విలువలు కలిగిన సంస్థగా దీనిని నిలబెట్టారు దీనబంధు సాహు. వ్యాపారం అంటే లాభం కోసం మాత్రమే కాదు, అది సామాజిక బాధ్యతతో కూడిన వ్యవహారం అని నమ్మిన దీనబంధు సాహు తమ సంస్థ ద్వారా అనేక చేయుత కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పథకాల్లో భాగస్వామి అవుతారు. దళిత బంధు, ముద్రా లోన్స్, విశ్వకర్మ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ వంటి పథకాలను ఉపయోగించి ఔత్సాహికులకు ఈ రంగంలో అండగా నిలుస్తారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఈ సంస్థలో మరింత ప్రత్యేక గౌరవం ఉండడం ఆయన దార్శనికతకు నిదర్శనం. అందుకే తన ప్రస్థానంలో
3500కు పైగా హ్యాపీ కస్టమర్స్ ని సంపాదించుకున్నారు దీనబంధు సాహు. మేక్ ఇన్ ఇండియా నినాదం ఇప్పుడు ఆయనను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న నినాదం. అతి తక్కువ ఖర్చుతో హై క్వాలిటీ ఎంబ్రాయిడర్ మిషన్లు దేశీయంగా తయారు చేయాలన్నది ఆయన కల. తద్వారా దేశ ఆర్థిక పురోగమనంలో తన వంతు పాత్ర పోషించేలా భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. నిరుపేద యువతరాన్ని ఆంట్రప్రెన్యూరర్లుగా మార్చేందుకు విస్తృత ప్రణాళికల్ని ఆయన సిద్ధం చేసుకున్నారు. దీనికి అడ్డంకిగా నిలిచే శక్తుల్ని, ఆటంకపరిచే వ్యక్తుల్ని ఛేదించుకుంటూ RRR గ్రూప్ ని పబ్లిక్ ఇష్యూకి తీసుకొచ్చేందుకు సంసిద్ధమయ్యారు దీనబంధు సాహు. ఎంబ్రాయిడరీ మెషిన్స్ బిజినెస్ చరిత్రలోనే ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వని విధంగా 2024వ సంవత్సరంలో 25 మంది కస్టమర్లకి విలువైన బహుమతులు, కార్, ఎలక్ట్రికల్ స్కూటీస్ మరియు స్వింగ్ మిషన్స్ ఇచ్చి అందరి మనసుల్లో RRR MD దీనబంధు సాహు గారంటే దిల్దార్ అనే పదానికి డెఫినేషన్ అని ఒక బలమైన మార్క్ వేశారు. 2030 నాటికి ఈ దీనబంధు దేశబంధు కావాలని ఆకాంక్షిద్దాం. ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ హీరో RRR MD దీనబంధు సాహు గారు. CEO జై గణేష్ గారు చేతులు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. CEO జై గణేష్ గారు MD దీనబంధు సాహు గారికి షాల్తో సత్కరిస్తారు. అందరూ ఒక్కసారి గట్టిగా ఆత్మీయంగా చప్పట్లు కొట్టాలి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మన RRR బిలోడ్ కస్టమర్స్ అందరికీ, మీడియా మిత్రుల్ని ఉద్దేశించి RRR MD దీనబంధు సాహు గారు 2 వాక్యాలు చెప్తారు. ప్లీజ్ సార్. हमारा RRR में RRR फैमिली ग्रुप को हार्दिक अभिनंदन. एंड RRR का पिलर्स एंड RRR का मेन पावर को वी वेलकम. आज सभी बहुत दिन से वेटिंग में थे हम लोग कि हम RRR का एक कस्टमर को हम सेलिब्रेट बनाएंगे. सो आज ये टाइम आया है इसका बारे में. तो हमारा सुधीर जी एक बार अनाउंसमेंट करेंगे और उसका पहले मैं कुछ बता रहा है कि हमारा RRR ग्रुप एक हार्ड वर्कर टीम है. हमारा RRR ग्रुप में अगर कोई ज्वाइन होंगे तो कोई पैसा की जरूरत नहीं है. आज तो आप लोग को मैं बताया जो कि RRR ग्रुप में ओनली एक इमोशनल जो कि मन का बोल, अगर मन से रहेगा तो दुनिया में कुछ करने के लिए तो आराम से कर सकते हैं. आज RRR ग्रुप के लिए फाइनेंस देने के लिए 50 बैंक पीछे पीछे घूमता है. वही बैंक जो कि 20 साल पहले कि 1 रुपया कुछ देने के लिए मतलब हमको बाहर में बैठा देते, बट आज बहुत बैंक RRR के लिए फाइनेंस करने के लिए रेडी है. और मैं अभी सभी को एक बताता हूँ जो पैसा का जरूरत नहीं दुनिया में. अगर हम दुनिया में कुछ काम करेंगे तो फर्स्ट सेल्फ कॉन्फिडेंस रखिए और उसके लिए आपको हार्ड वर्क करना पड़ेगा. और RRR ग्रुप आज जो दुनिया में और इंडिया में ब्रांचेस किया है, आज RRR फैमिली जितना लोग जुड़े हैं, आज मेरे को जस्ट ये जब ये हम तो अनाउंसमेंट कर दिए थे सभी लोग RRR ग्रुप में ज्वाइन हुए और उसमें तो फर्स्ट प्राइज कार मिलेगा, हम उसको सेलिब्रेट बनाएंगे. बट सडन जैसा अनाउंसमेंट हुआ मिनिमम 10-15 लोग का मेरा ऊपर फोन आया, सर व्हाट इज दिस, हमको प्राइज नहीं मिला. बट मेरा दिल में थोड़ा दुख हुआ. फिर भी सभी को मैं एक भरोसा दे रहा हूँ, अभी ये पहली बार हमारा लाइफ में पहले बार लकी ड्रॉ किया है. सभी लोग को ये एबी का जरिया मालूम पड़ा. मैं भी एक छोटा गांव से आया है, मेरे को इतना अभी तक नॉलेज नहीं है. फिर भी जैसा 10-15 लोग का फोन आया मेरा ऊपर,
फिर मैं नेक्स्ट ईयर के लिए प्लानिंग करेगा। आज 3500 कस्टमर हमारे ट्रिपल ग्रुप में, नेक्स्ट ईयर के लिए फिर हम प्लान करेंगे लकी कूपन के लिए, फिर गिफ्ट 3 प्राइस के साथ। बट वो टाइम में जितना लोग ज्वाइन होंगे हमारे ग्रुप में, जितना पैसा जो लोग, अभी तो हम जस्ट खाली 1000 रुपीज में मेंबरशिप बनाया था और उसमें बहुत कम लोग ज्वाइन हुए हैं। एंड जो मशीन बुकिंग किया था वो मिनिमम 450 है और उसमें लकी ड्रॉ हुआ। और नेक्स्ट डे अभी पुराना आदमी को मिलेंगे, नया आदमी को लेंगे। और नेक्स्ट डे जो कंप्लेन आज आया है कि हमको लकी ड्रॉ नहीं मिला है, नेक्स्ट जो भी लकी कूपन में ज्वाइन होंगे कंपल्सरी सभी लोग को हम प्राइज देंगे, सरप्राइज गिफ्ट। आज एक बार हमारा ट्रिपल ग्रुप, आज बहुत लोग का मन में कुछ डाउट जो आ रहा है जी, बहुत कस्टमर सभी जगह में हर गली में मशीन डाल दे रहा है, हमारा बिजनेस कैसे चलेगा? सभी लोग को पता है कि हमारे इंडिया में 50 साल का पहले एक नीडल नहीं मिलता था। आज इंडिया में चंद्रग्रहण में जाके पहुंच गया हमारा इंडिया। जो सभी लोग मन को कंट्रोल करो और मन को पावर बनाओ, जे कि हम इंडिया में सब कुछ कर सकते हैं। आज ट्रिपल ग्रुप का एक प्लानिंग ऐसा चल रहा है जे कि हम बाहर से इंपोर्ट कर रहा है। आज हाई क्वालिटी के साथ हम इंडिया में बड़ी ब्रांड हम कैसा बनाएंगे और हमारा देश के लिए हम कैसे नाम रोशन करेंगे। कुछ लोग बोलते हैं हमारे पास इटालियन ब्रांड है, कुछ लोग बोलते हैं हमारे पास जर्मन ब्रांड है, कुछ लोग बोलते हैं हमारे पास यूरोपियन ब्रांड है, कुछ लोग बोलते हैं हमारा चाइनीज ब्रांड है। बट ट्रिपल बोलता है आई लव यू इंडिया, काम करेगा इंडिया के लिए, नाम रोशन करेगा इंडिया के लिए। सो आज मैं सभी को एक रिक्वेस्ट मेरा, दुनिया में अगर हम आज ज्यादा मशीन डाल देंगे, आज ट्रिपल ग्रुप ऐसा प्लानिंग लेके आ रहा है, आप लोग ट्रिपल ग्रुप में जितना लोग है सभी के लिए कोई कुछ नर्वस होने की जरूरत नहीं है। हम बहुत बड़ा प्लान बना रहे हैं जे कि मार्केट में जितना भी ज्यादा मशीन होगा सभी लोग का पास कैसा काम रहेगा, सभी लोग का पास कैसा हाई टेक्नोलॉजी लेके आएंगे, उसके लिए हम पूरा बहुत प्रयास कर रहा है। और सभी लोग का मन में जो है कि हम मशीन ज्यादा डाल देने से हमको काम नहीं मिलेगा, डोंट वरी। अभी आप लोगों को पता है कि बाहर देश का कंपनी आएगी हमारे जगह में करोड़ मिलियंस पैसे इनकम कर रहा है। और हम जो सेल्फ एम्प्लॉय बना रहे हैं, जस्ट अगर हमारे सेल्फ एम्प्लॉय 25 से 30,000 इनकम करेगा, उसके लिए बेस्ट हाबी है। वो पैसा कैसे इनकम करेगा हम लोग पूरा प्लान कर रहे हैं। और इंडिया में ये मकोमा के बारे में हम लोग बहुत बड़ा प्रोसेस चला रहे हैं एंड जो ट्रेनिंग सेंटर चालू कर रहे हैं और एम्ब्रॉयडरी को बहुत हार्डली हम सक्सेस करेंगे। థ్యాంక్ యూ సో మచ్ సార్. కస్టమర్లు అంటే ట్రిపుల్ ఎండి గారికి ఎంత అభిమానం అంటే ఆయన ఎప్పుడు ఊత పదం ఒకటి చెప్తుంటారు హిందీలో, ఆయన స్లాంగ్ లోనే చెప్తాను. అగర్ कोई ट्रिपल का एम्प्लॉय और कोई भी कस्टमर के साथ कुछ गलत किया तो मेरा बाप को भी नहीं छोड़ता. ఇది స్టాండింగ్ డైలాగ్ ఆఫ్ ట్రిపుల్ ఎండి తిరుమల సావు గారు. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను, అంత కాన్ఫిడెంట్ గా ఉంటారు. సో థర్డ్ ప్రైజ్ విన్నర్స్ ఎస్ యామిని. యామిని గారు కంగ్రాచులేషన్స్ అండి. మన ట్రిపుల్ లక్కీ డ్రా విన్నర్స్ కి కంగ్రాచులేషన్స్ యామిని గారు. కంగ్రాచులేషన్స్ అండి. మైనావతి గారు, కవిత గారు, కుక్కట్పల్లి నుంచి కే కవిత గారు, శ్రీవాణి మాత, మన్విత గారు. కంగ్రాచులేషన్స్ మన్విత గారు. ఇక సెకండ్ ప్రైజ్ విన్నర్స్ కి వెళ్ళిపోదాం. సెకండ్ ప్రైజ్ విన్నర్స్ ఈ స్కూటీ. సెకండ్ ప్రైజ్ స్కూటీ. ఇది మరీ టెంప్టింగ్ ఉంది. నేను ఖచ్చితంగా ఈసారి పార్టిసిపేట్ చేస్తాను. ఇది మామూలు స్కూటీ కాదు, ఎలక్ట్రిక్ స్కూటీ. నాగేశ్వర గారు పల్నాడు, మా ఊరే, గుంటూరు జిల్లా. కంగ్రాచులేషన్ సార్. మీరు లక్కీ డ్రాలో విన్నర్ అయ్యారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత లక్కీ డ్రాలో సెకండ్ ప్రైజ్ విన్నర్ లలిత గారు ఫ్రమ్ సిద్దిపేట్. కంగ్రాచులేషన్స్ అండి లలిత గారి తరఫున. అంటే స్కూటీ కదా అని ఫ్యామిలీ మెంబర్స్ జెంట్స్ వచ్చారు తీసుకెళ్ళిపోవడానికి. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి.
మన లక్కీ డ్రా ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ కార్ గెలుచుకున్నారు. దీనిపోతు సాహు గారికి సన్మానిస్తున్నారు. హాయ్ హలో అందరికీ నమస్తే. నా డౌట్ ఏంటంటే మీరు ఈ ఆఫర్ పీరియడ్ లో కొన్న ఎంబ్రాయిడరీస్ కొన్న కస్టమర్స్ కదా గిఫ్ట్స్ సరిగ్గా ఆగస్ట్ లో కొన్నారు కదా, అది ఎట్లా దానికి కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదండి. త్రిబుల్ కంపెనీ అనేది మన ఎండి గారు దేవనంద సాహు గారు ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అనేది ఎప్పుడు చేయరు. సో కస్టమర్స్ ఎవరైనా సరే సంవత్సరం క్రితం కొన్నా సరే 2 సంవత్సరాల క్రితం కొన్నా ఇప్పుడు ఈ ఆఫర్ లో కొన్నా గానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం అనేది కల్పించారు. అది ఎలా అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 month టైం పీరియడ్ లో మనం ఈ లక్కీ డ్రా కూపన్స్ అనేవి మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. సో ఈ కూపన్స్ ద్వారా వచ్చిన ప్రైస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్స్ అవుతారు కదా. కాకపోతే మాకు ప్రీవియస్ లో పర్చేస్ చేసిన మిషనరీ హోల్డర్స్ కూడా మా కస్టమర్సే, వారు కూడా మాకు ఆత్మీయులే. సో వారందరూ కూడా మమ్మల్ని అడుగుతారు ఎట్లాగా సార్ మేము కూడా అదే ఎంబ్రాయిడరీ మిషన్స్ మీ దగ్గర మేము తీసుకున్నాం మిమ్మల్ని నమ్మి, కంపెనీ నమ్మి. సో మాకు లేని గిఫ్ట్ ఇప్పుడు వాళ్ళకి మాత్రమే అంటే మేమేం చేశాం సార్ అని కొంతమంది అనుమానాలు ఉండొచ్చు. సో ఇలా ఎవరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయంగా ఈ లక్కీ డ్రా అనేది నిర్వహించాలి అని చెప్పేసి మేము ఈ విధంగా ప్లాన్ చేసి పాత కస్టమర్స్ ఎవరైతే ఈ లక్కీ డ్రా పీరియడ్ కాకుండా ముందుకు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మెంబర్షిప్ కార్డు కూడా ఏదో 500-1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఊరికనే కార్డు కొనుక్కోవడం కాదండి. ఆ మెంబర్షిప్ కార్డు వల్ల 1 year అంటే 12 times 20% ఆఫ్ డిస్కౌంట్ తో మెటీరియల్స్ అనేవి ఓల్డ్ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ మెంబర్షిప్ కార్డ్ పర్చేస్ చేయడం వల్ల ఈ కూపన్ ని పొందుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. తద్వారా వాళ్ళు కూడా ఈ లక్కీ డ్రాలో పాల్గొని పొందుతారు. సో ఆ విధంగా వాళ్ళకి కూడా ఈ గిఫ్ట్ అనేది ప్రైజ్ అనేది వచ్చే అవకాశం ఉంది. నమస్తే అండి, నా పేరు సరిత, మాది సొంతూరు పెబ్బేరు వనపర్తి డిస్టిక్. మేము బాబు వాళ్ళ చదువుల కోసమని ఇక్కడ హైదరాబాద్లో చైతన్యపూర్లో ఉంటున్నాము. ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో నాకు 8 years నుంచి అనుభవం ఉంది. నేను ఫస్ట్ ఉషా 450 తీసుకొని రన్ చేస్తూ ఉన్నాను. తర్వాత పెద్ద మిషన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు సర్వీసింగ్ గురించి చాలా భయపడ్డాను. అప్పుడు త్రిబుల్ ఆర్ గురించి తెలిసింది, యూట్యూబ్లో సెర్చ్ చేశాను, అన్ని కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేశాను. అప్పుడు సర్వీసింగ్ గురించి చాలా ఇదిగా అనిపించింది. సార్ వాళ్ళది చాలా బాగుంది. సార్ వాళ్ళు మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోవడము అవన్నీ బాగా నచ్చి నేను త్రిబుల్ ఆర్ తీసుకున్నాను. అప్పుడు కూడా ఏమైందంటే సార్ నేను 2 lakhs పే చేస్తాను, నాకు ఒక 2 months టైం ఇవ్వండి, మిగతా అమౌంట్ 2 monthsలో కంప్లీట్ చేస్తాను అంటే సార్ ఓకే అన్నారు. ఎటువంటి ఛార్జెస్ కానీ తీసుకోలేదు. 2 months లోపల నేను మిగతా అమౌంట్ అయితే మొత్తం క్లియర్ చేసేసాను. తర్వాత వచ్చేసి మాకు సాఫ్ట్వేర్ కానీ ఏదైనా అడిగిన వెంబడే ఇస్తున్నారు. సర్వీసింగ్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉందంటే చిన్న ప్రాబ్లం ఉంటేనేమో వీడియో కాల్ ద్వారా మాకు చేసేస్తున్నారు, లేదంటే వెంబడే టెక్నీషియన్ వచ్చి క్లియర్ చేసేస్తున్నారు. ఎలాంటి ఇష్యూస్ లేవండి. కారు అంటే నేను ఓన్లీ థ్రెడ్స్ కోసము డిస్కౌంట్ ఉంది అని చెప్పేసి మేము ఆగస్ట్లో తీసుకున్నాము. సార్ వాళ్ళు దీపావళి నుంచి సంక్రాంతి వరకు అని పెట్టిండ్రు ఇది లక్కీ డ్రా. అయితే మేము ముందు థ్రెడ్స్ కోసం అని సరే డిస్కౌంట్ వస్తుంది కదా, థ్రెడ్స్ డిస్కౌంట్ అయినా పర్లేదు, మెటీరియల్ డిస్కౌంట్ అయినా పర్లేదు, మనకు కారు కావాలని అయితే ఏమీ లేదు, అట్లా అనుకోలేదు. పార్టిసిపేట్ చేసినాము. చేసిన తర్వాత మా లక్కు ఫస్ట్ ప్రైజ్ కారు గెలుచుకున్నామండి. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అయినటువంటి దేవనంద సాహు గారికి, ఆయన వల్ల మనందరం ఇలా కూడుకొని ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి, ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి కారణమైనటువంటి దేవన్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నెక్స్ట్
అండ్ సభకు ఇచ్చేసినటువంటి నీలేష్ గారికి అండ్ మన సిఇఓ గారు, సిఏ గారు, మన కర్ణాటక, తమిళనాడు జీఎం అయినటువంటి హేమంత్ సార్ గారు, వీళ్ళందరూ మన సభకి గౌరవప్రదంగా వారు వచ్చి దీనికి నిర్ధారాన్ని కలుగజేసి మనల్ని ఆనందింపజేశారు. అందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇచ్చేసినటువంటి మెయిన్ ఈ ప్రోగ్రామ్ హీరోస్ అయినటువంటి ప్రైజ్ విన్నర్స్, 25 మెంబర్స్ ప్రైజ్ విన్నర్స్, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరికీ కూడా ఎంతగానో కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు గెలుచుకున్న కారణంగా కంపెనీ ఇంకొక స్థాయికి, ఎందుకంటే మేము ఈ కంపెనీ ఎంత జెన్యూన్ గా చేసింది అనేది ఈ సభ ద్వారా ప్రపంచానికి తెలియపరచడం జరిగింది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది అంటే ఆ విన్నర్సే దీనికి కారణం. సో వారందరికీ కూడా థ్యాంక్స్ తెలియపరచుకుంటున్నాను.